హలో హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటారా? ఇదిగోండి సూర్యుడు గుమ్మడికాయ దప్పలం అండి. చూడండి కర్రీ చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూసారా ఈ గుమ్మడికాయ అండి. ఇది మా ఫ్రెండ్ పంపించిందండి ఈ ముక్క. ఇంకా కార్తీక మాసంలో వండుకుంటే చాలా మంచిదండి. అందుకే నేనైతే వండేస్తున్నాను. ఈ ముక్కనండి శుభ్రంగా కడిగేసండి ముక్కలుగా పీసెస్ కింద కట్ చేసేసండి ఒక బౌల్లో అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని కళాయి పెట్టేసుకున్నాను. కళాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే పోసేసుకున్నానండి. ఆయిల్ పోసేసుకుని దీనికి కావాల్సిన మెయిన్ పోపులండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకోవాలండి. తాలింపు అయితే మంచిగా వేసుకోవాలండి. తాలింపుని బట్టి ఈ కూర అనేది టేస్ట్ మంచిగా ఉంటుందండి. ఇలాగైతేనండి తాలింపు వేయించేసుకోవాలండి. ఇలా వేయించాకనండి మనం ఒకటి కానీ రెండు కానీ ఉల్లిపాయ ముక్కలు అయితేనండి చీరికల కింద కోసుకోవాలండి. కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. అవి అయితే ఇప్పుడు వేసేస్తాను పోపు వేగాకనండి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. అవి బాగా మగ్గిదాకానే తాలింపు వేగిపోయాక ఉల్లిపాయలు వేసి అవి కూడా వేగిపోయాక మంచిగా గొండిలా ఎర్రగా వేగిపోవాలండి. వేగిపోయాక మనం గుమ్మడికాయ ముక్కలను అయితేనండి సూర్యుడు గుమ్మడికాయ ముక్కలను ఇందులో వేసేసండి బాగా కింద పైన కలిపేసుకోవాలండి. పోపులో బాగా మగ్గబెట్టాలండి. ఈ కూరని ఎక్కువ మగ్గబెడితేనే మగ్గబెట్టే లోపల ఇదండి ముక్కలు అనేవి ఉడికిపోతాయండి. ఇలాగా మనం మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకున్నాకనండి ఇంకా బాగా మగ్గాలంటే పసుపు ఉప్పు కూడా వేసేసి మంచిగా పసుపును ఉప్పు వేసండి బాగా కలిపేసి మళ్ళీ మగ్గబెడుతున్నానండి. ఇంకా మెత్తగా అవుతాయండి. ఇలా మగ్గబెట్టేసరికి అండి ఇంకా ఉడికిపోయిందండి ముక్క చాలానే. ఇప్పుడు మనం దాంట్లో ఏం చేయాలంటే ఉప్పు ఇంకా ఇందాక వేసాం కదా పసుపు ఉప్పును మనం కారం వేసేద్దామండి. కారం కూడా వేసేసుకునండి కలిపేసుకుందామండి. కారం కూడా వేసేసి బాగా కలిపేసుకుని వాటర్ అయితే పోసేద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. సూర్యుడు గుమ్మడికాయ దప్పలం అంటామండి. ఇది మా ఆంధ్రాలో స్పెషల్గా వండుతారండి. అందుకే నేను ఈ కర్రీ అయితే నేను కార్తీక మాసంలో తింటే చాలా మంచిదండి. అందుకే ఇప్పుడు పెట్టాను ఈ కర్రీ. నేను ముందుగా చింతపండు నానబెట్టుకున్నానండి. ఇంకా పులుసు అయితే తీసుకున్నానండి. ఇంకా డైరెక్ట్గా కారం అన్నీ వేసి కలిపేసుకునండి. ఇంకోండి ఇలా చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలండి. వేసుకొని బాగానండి దాన్ని కలుపుకొని ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. ఇప్పుడేనండి ఉడికేటప్పుడు అండి కొంచెం బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి. కంపల్సరీగా బెల్లం ముక్క వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇక బెల్లం ముక్క వేసేసి అలా ఉడికేటప్పుడు ఒకసారి కొంచెం కొత్తిమీర కూడా వేసేసండి మనం ఇంకా స్టవ్ బంద్ చేసేస్తానండి.